బంగారంలో ప్రతి ముక్కకి విలువ ఉంది. అలాగే జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉంది. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దులు మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేమేమో అన్న అపోహలో బ్రతకడం మాత్రం తప్పు. నమ్మకం ఉంచుకోండి. మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది ఎప్పటికైనా. అడిగిన వాడికి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ అవమానించేలా చూడకు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడ ప్రేమ కోల్పోతాడు. తనకు కావలసిన వ్యక్తి తన పరోక్షంలో కూడా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడనే నమ్మకమే ప్రేమ. నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. లైఫ్లో వెలకట్టలేని పాఠాలను నేర్పేది ఈ 3 విషయాలే. 1 ఆకలితో ఉండే కడుపు, 2 డబ్బు లేని జీవితం, 3 విరిగిపోయిన మనసు. ఈ రోజుల్లో విలువలు కలిగి ఉన్న మనిషి కంటే విలువైన వస్తువులు కలిగి ఉన్న మనిషికే విలువ. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటుకుంటూ వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని. పగవాడితో సీక్రెట్స్ చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ధర్మరాజు అంతటివాడి మహాభారత యుద్ధంలో ద్రోణుడిని అంతరించడం కోసం అశ్వత్థామ అతః అని అబద్ధం చెప్పాడు. అత్యవసర పరిస్థితుల్లో అబద్ధం చెప్పడం తప్పు కాదు, కానీ లైఫ్ మొత్తం అబద్ధాలతోనే బ్రతకడం మాత్రం తప్పు. గుర్తుంచుకోండి. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. సంకల్ప శక్తి అన్ని శక్తుల కన్నా బలవంతమైనది. అది సాక్షాత్ భగవత్ స్వరూపమే. అందుకే ఆత్మసంకల్పాన్ని మించిన ఆయుధం లేదు. నీవు చీకటి గదిలో కూర్చొని వెలుతురు కోసం ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. నీవు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. దయ అనేది చెవిటివారు వినగలిగే, గుడ్డివారు చూడగలిగే అద్భుతమైన భాష. ఓర్పు ఉన్నా కూడా కొన్నిసార్లు చూపించలేము. చేతగాని వాడి చేతిలో తోలుబొమ్మలా ఉండలేరు ఎవరు. నా అనుకున్న బంధంలో నేను లేను, మన అనుకున్న బంధంలో కూడా లేను. అందుకే ఏ బంధం కోసమో ఎదురు చూడడం కన్నా ఒంటరిగా ఉండడం మంచిది. ఇంట్లో అందరూ కలిసి మట్టి పాత్రల్లో భోజనం చేసే రోజుల్లో అందరిలోనూ ఓర్పు, సహనం ఉండేవి. అరిటాకులో చేస్తున్నప్పుడు బంధాలు పచ్చగా ఉండేవి. స్టీల్, రాగి ప్లేట్లు వచ్చినప్పుడు బంధాల్లోనూ ఆధునీకరణ ప్రారంభమైంది. గాజు, పింగాణి పాత్రల్లో భోజనాలు చేస్తున్నప్పుడు బంధాల్లో బీటలు వారడం మొదలైంది. ఇప్పుడు యూజ్ అండ్ త్రో ప్లేట్లు వచ్చాయి. బంధాలు కూడా అలాగే మారిపోయాయి. నిజాన్ని నిప్పులో కాల్చేసిన, సమాధిలో పూడ్చేసిన ఏదో ఒక రోజు కాలం దాన్ని వెలికితీస్తుంది. నీ వల్ల ఒకరు హాయిగా నవ్వగలిగారంటే ఆ నవ్వులో ఎప్పుడూ నువ్వుంటావు. మనకు ఎవరైనా కొంతవరకే దారి చూపిస్తారు. ఆ తర్వాత మనం వెళ్ళాల్సిన మార్గం మనమే కనుక్కోవాలి. కడవరకు ఎవరూ తోడురారు. స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ నిరాశకు గురవుతూనే ఉంటాడు. ఎప్పుడూ కింద పడిపోవడం గొప్ప కాదు. పడినప్పుడల్లా మళ్ళీ పైకి లేవడమే గొప్ప. విలువైనది ఎప్పుడూ ఆ విలువ తెలిసిన వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, బంధమైనా. స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. అవసరం తీరాక వదిలేసి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది నిజమైన స్నేహం. కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా ఇట్టే పరిష్కరించేందుకు దోహదపడతాయి. అప్పుడే ఆనందంగా జీవించగలం. మన తండ్రి చెప్పినవన్నీ సరైనవే అని మనకు అర్థమైనప్పుడు నువ్వు చెప్పేవన్నీ తప్పు అని చెప్పేందుకు
మనకు ఒక కొడుకు పుట్టుంటాడు. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి. సాహసంగా పనిచేయండి. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. నువ్వు విడిచిపెట్టిన పక్షి మళ్ళీ పట్టుబడవచ్చు, కానీ నీ పెదవుల నుండి తప్పించుకున్న మాట మళ్ళీ తిరిగి రాదు. ద్రోహం గురించి విచారకరమైన విషయం ఏంటంటే అది మీ శత్రువుల నుండి ఎప్పుడూ రాదు. ఇది మీరు ఎక్కువగా విశ్వసించే వారి నుండి మాత్రమే వస్తుంది. బంధాల విలువ తెలియని స్త్రీలు, బాధ్యతల విలువ తెలియని పురుషులు వాళ్ళ జీవితాన్ని వారే చేతులారా నాశనం చేసుకుంటారు. డబ్బు ఉంటే అన్నీ బంధాలే, డబ్బు లేకపోతే అన్నీ బాధలే. దైవశక్తి అంటే విభూది కాదు, యంత్రం కాదు, తైలం కాదు. నీవు మనస్ఫూర్తిగా నమ్మే ఆశయమే దైవశక్తి. సాటి మనసులో దైవాన్ని చూడలేనివాడు మనం భగవంతుడిని ఎన్ని ప్రార్థనలు చేసినా శూన్యమే. నీవు ఇతరుల బ్రతుకుల్లో వెలుగు నింపడానికి అవసరమైన సమర్థతతో జన్మించావు. ఆ విషయం ఎన్నడూ మర్చిపోకు. ఖరీదైన అందమైన దుస్తులు ధరించానని ఆనందపడకు. అవి నీ రూపాన్ని మాత్రమే మార్చగలవు. అందమైన ప్రవర్తనను ధరించి చూడు, అది నీ జీవితాన్నే మార్చగలదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ చేతిలోని గీతలు కాదు. నీ చేతిలోని గీతలు అరిగితేనే నీ తలరాతలు మారుతాయి. కాబట్టి జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పక నీదవుతుంది. సమస్య ఎదురైనప్పుడు మౌనం కంటే మాటలే ఎక్కువగా పనిచేస్తాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. నీవు అడిగి అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకొని ఆగిపోవడమే మంచిది. నీకు సహనం ఉంటే సకలం నీదే. నీకు వినయం ఉంటే విజయం నీదే. విజయం మేధావిని వినయవంతుణ్ణి చేస్తుంది. సామాన్యుడిని ఆశ్చర్యపరుస్తుంది. అవివేకిని అహంభావిగా చేస్తుంది. మన శ్రేయస్సు కోరేవారితో మాత్రమే స్నేహం కొనసాగించాలి. కీడు చేసేవారి స్నేహాన్ని తిరస్కరించాలి. దుర్మార్గమైన ప్రవర్తన, అపవిత్రమైన దృష్టి మరియు క్రూరమైన వక్రబుద్ధి గల వ్యక్తితో స్నేహం చేసేవాడు వేగంగా నాశనమవుతాడు. ఒక మగాడికి కట్టుకున్న భార్యపై మోజు 2 సంవత్సరాల తర్వాత తగ్గుతుందట. ఎందుకంటే ఇంటిని, కుటుంబాన్ని నిర్వహించడంలో బాధ్యతలు పెరిగి ప్రేమ మెల్లిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పు మిన్న. ఆలోచించండి మిత్రమా.